అవతార్ మెహే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి సుబుద్ధి గారు పాడతారు. ఆ, బుక్ రీడింగ్ అనంతరం హారతి పుష్పలత గారు ఇస్తారు. జై బాబా అండి. జ్యోతి గారు. जय बाबा अम्मा रजनी జై. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देव जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देव अज्ञानांधतनंतमुदेशि दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गं बन्तरिंपगा अव्ययमोक्षं वनुग्रहिंपुम् नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेरु बाबा अवतार नमो देव देव अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा रजनी थैंक यू अंदरिकी जय बाबा अंडी। జై బాబా అండి. జ్యోతి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు 21వ అధ్యాయం ముగిసింది. 22వ అధ్యాయంలోకి వస్తున్నాం. అది 1964 విస్తరణ అని రాశారు. ఆ విశేషాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఆవిడ ఒక సందేశము ఎనాస్ అన్న అతను ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ చెప్పారు. అదేంటంటే, నేను ఆత్మను చూడాలనుకున్నాను, చూడలేకపోయాను. దేవుడిని చూడాలనుకున్నాను, దేవుడు తప్పించుకున్నాడు. నా స్నేహితుడు కనిపించాడు. ఈ 3 నాకు దొరికాయని ఎన్నాస్ అన్న అతను రాశాట. ఆ సందేశం ఇచ్చారు. ఆయన ఎవరు మరైతే ఇక్కడ పొందుపరచలేదు. ఇక ఫిబ్రవరి 25, 1964న బాబా 70వ జన్మదినోత్సవం జరిగింది. బాబా ఇచ్చిన జన్మదిన సందేశం ఏమిటంటే, భగవంతుని ప్రేమించడమే జీవిత లక్ష్యం, భగవద్ ఐక్యతయే జీవిత గమ్యం, అందుకుగాను ఈ ప్రపంచాన్ని త్యజించనక్కర్లేదు అంటూ తుచ్చమైన నీ వాంఛలను కపటాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు ఏ పనులు చేస్తున్నా భగవంతుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలుగుతావు అంటున్నారు. మనం భగవద్ ఐక్యత సాధించాలంటే జీవిత లక్ష్యం భగవంతుని ప్రేమించడం, భగవంతునిలో ఐక్యమవడం బాబా చెప్తారు కదా. బాబా ఆ సందేశంతో పాటు ఏమని చెప్తున్నారు? ఈ ప్రపంచాన్ని త్యజించనక్కర్లేదు. ఇదివరకు రోజులేంటి, భగవంతుని ప్రార్థించాలన్నా, భగవంతుల్లోకి కలిసిపోవాలన్నా అన్నీ సన్యసించేసి అడవుల్లోకి వెళ్ళిపోయేవారు. కానీ ఈ అవతారంలో చాలా అద్భుతంగా ప్రపంచంలో ఉంటూనే, అంటే దానికి అతుక్కుపోకుండా భగవంతునికి అతుక్కుపోవాలన్నమాట. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవితాన్ని జీవించాలని బాబా చాలా సందేశాల్లో చెప్పారు. అంతేకాకుండా బాబా ఇంకా ఏం చెప్తున్నారు? తుచ్చమైన నీ వాంఛలను కపటాన్ని విడిచిపెట్టాలి. అంటే మనం ఏమనుకుంటాం, బాబాకి ప్రార్థనలు చేసేస్తే, లేకపోతే సహవాసులకు వెళ్ళిపోతే ఇదే బాబాని ప్రేమించడం అనుకుంటున్నాం. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, నీ బలహీనతలను గాని కపటాన్ని ఇవి వదిలేసినా కూడా నువ్వు భగవంతుని ప్రేమించినట్లే అవుతుంది అని చెప్తున్నారు. హౌ టు లవ్ గాడ్ కూడా చాలా సార్లు మనం చదువుకున్నామండి. మళ్ళీ అవకాశం ఉంటే వెన్స్డే దాంట్లో మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే మెహరీష్ గారు చాలా అద్భుతంగా హౌ టు లవ్ గాడు ప్రాపంచికంతో ముడిపెట్టి చెప్పారు. అదొక్కసారి మళ్ళీ మనం తలుచుకుందాం.
ఎందుకంటే బాబా చాలా ఈజీ అని చెప్తున్నారు. మళ్ళీ అదే అదే టైంలో చాలా కష్టం అని కూడా చెప్తారు బాబా. కాబట్టి నీ వాంఛలను, కపటాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు ఏ పనులు చేస్తున్నా భగవంతుడిని ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలుగుతావు. అంటే ఇక్కడ నేను, నాది, నా కోసం అనమాట. అంటే అలాంటి జీవితం జీవిస్తే కనుక అది భగవంతుని ప్రేమించడమే అని చెప్తున్నారు. ఈరోజు మా కొత్త సెంటర్ ప్రారంభించుకున్నాం. ఐవిడ్ గారు మళ్ళీ చెప్తున్నారు. బాబా మాకు ఒక సందేశం పంపించారు. అదేంటంటే సూఫిజం రీఓరియంటెడ్ సంస్థ ప్రారంభోత్సవానికి నా ఆశీస్సులు, నా ప్రేమలో అక్కడ సమావేశమైన వారందరికీ నా ప్రేమ అని బాబా ఒక అద్భుత సందేశాన్ని పంపించారు అని జ్యూస్ గారు మనకి తెలియజేస్తున్నారు. ఆ రోజున నా 69వ జన్మదినం కూడా. కాలగమనంతో పాటు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. పూర్తిగా పనిలో ఉంటే దేనిని పట్టించుకోం. ఆ ఏడాది ఏప్రిల్ 1 నుండి జూన్ ఆఖరి వరకు బాబా పూనాలో ఉంటారు. కానీ ఎవరికీ దర్శనమివ్వరని తెలియజేశారు. ఆయన ఏకాంతంలో ఉంటారని, ఎవరిని కలవనని చెప్పారు. 1964 మే 1న బాబా అవతార్ మెహర్ బాబా పూనా కేంద్రం ప్రారంభోత్సవం చేశారు. 700 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. జూన్ నెల ఫ్యామిలీ లెటర్లో సోదరిమణి ఒక వినోదకరమైన విషయం రాశారు. అదేంటంటే డాక్టర్ జీవీఎస్ఎన్ మూర్తి గారు, ఒక్క నిమిషం. యా. డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు తన స్నేహితుడు ఒకరిని బాబా పరిధిలోకి తీసుకురావడానికి చాలా కాలం ప్రయత్నిస్తున్నాడు. అది ఫలించలేదు. అతను చేయలేని పనిని కూరగాయలు చేసి పెట్టాయి. అంటే జిఎస్ఎన్ మూర్తి గారు ఈ ప్రారంభోత్సవానికి తన స్నేహితుని ఎవరినో తీసుకొచ్చారు. చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు తన స్నేహితుని కూడా బాబా పరిధిలోకి తీసుకురావడానికి. అది ఎంతకీ ఫలించలేదు. కానీ ఆ పనిని కూరగాయలు చేసి పెట్టాయి అంటున్నారు. అదేదో సప్లిమెంటరీలో తెలియజేశారు. మనం తెలుసుకుందామండి. బాబా అంటున్నారు, నా మౌన విరమణ తర్వాత నా అనుగ్రహం ప్రసరించినప్పుడు జరిగే దానితో పోలిస్తే నా దర్శన కార్యక్రమాలు ఏమీ విలువలేనివి. ఇదంతా ఒక తమాషా అన్నారట బాబా. ఇక రోడా కరాచీలోని సంప్రదాయ పార్సీ కుటుంబానికి చెందిన అమ్మాయి. మెహర్ బాబా అంటే వారికి సదభిప్రాయం లేదు. అతడొక తిరుగుబోతు లేదా మాంత్రికుడు అని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. వారింటి పక్కనే బాబాను ప్రేమించే జొరాస్ట్రియన్ మహిళ ఉండేవారు. ఆమె తీవ్రమైన రోగాన పడి చాలా బాధ అనుభవించి మరణించింది. బాబాని అనుసరించడం వలనే ఆమె కష్టాలు అనుభవించిందని రోడా కుటుంబ సభ్యులు విశ్వసించారు. రోడాకు ఆది దువాష్తో వివాహం నిశ్చయమైంది. ఆది బాబా ప్రేమికుడనే విషయం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆది మినూ ఖరాసులు మాటల సందర్భంలో మెహర్ బాబా పేరుని ప్రస్తావించడం ఆమె వింది. ఎవరు? రోడా విందిట. రోడా కలవరపాటుతో నీవు బాబాను విశ్వసిస్తున్నావా అని అడిగితే అతను అవును అన్నాడు. రోడాకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తల్లిదండ్రులు బాబాకు వ్యతిరేకులు. కాబోయే భర్త బాబాను విశ్వసించేవాడు. ఏమైతే అది అవుతుందని వివాహానికి ఒప్పుకుంది రోడా. ఒకసారి ఆమెకు బాల్యంలో కలిగిన చిలిపి కోరిక జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే తన పెళ్లి రోజున పెద్ద వర్షం కురిసి తడవాలని. కరాచీలో వర్షాలు చాలా తక్కువ. అప్పుడప్పుడు కొన్ని చినుకులు మాత్రమే పడుతూ ఉంటాయి. అందుచేత ఆమె మనసులోనే తన పెళ్లి రోజు పెద్ద వర్షం పడితే బాబాను నమ్ముతాను అనుకుంది. తర్వాత ఆ విషయం మర్చిపోయింది. పెళ్లి రోజున ఆమెను నగలతో అలంకరించారు. మధ్యాహ్నం వేళ అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షం పడి వర్షం నీరు వరదలా వీధులలో ప్రవహించింది. అప్పుడు ఆమెకు తను దేవునికి చేసిన ఛాలెంజ్ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు పెళ్లి చేయించవలసిన పురోహితుడు కూడా వర్షంలో తడిసి రావడానికి ఇష్టపడలేదు. అతిథులు కూడా ఎక్కువగా రాలేదు. చివరికి వర్షంలో తడుస్తూనే వారి వివాహ తంతు ముగిసింది. ఇదంతా అయిన తర్వాతనే రోడాకు బాబా మీద విశ్వాసం కుదిరింది. ఆమె భర్త అడుగు జాడలలో బాబాని సేవించింది. ఆ తర్వాత 1964లో అహ్మద్ నగర్లో సరోజ్ కుమారుని వివాహం జరిగింది. సరోజ్ కుటుంబ సభ్యులందరినీ తన వద్దకు పిలిపించుకుని బాబా వారందరినీ ఆశీర్వదించారు. ఆ రోజు అహ్మద్ నగర్లో పెద్ద వర్షం కురిసింది. ఇది బాబావారి ఆశీర్వాద వర్షమా అని సరోషు
బాబాను అడిగినప్పుడు దాని గురించి రోడాని అడుగు అని బాబా అన్నారు. అంటే బాబాకు రోడా మనస్సులో చేసిన ఛాలెంజ్ యొక్క ఎరుక ఉంది అని అర్థం. బాబా సర్వజ్ఞుడు కదా. ఆ తర్వాత ఆది రోడాలకు మగబిడ్డ పుట్టారు. అంటే రోడా ఇలా సవాల్ చేసుకున్న సంగతి రోడాకు ఒక్కదానికే తెలిసిన, ఎవ్వరికీ తెలియదు. ఆ విషయం ఎవరికీ చెప్పలే. కానీ భగవంతుడు సర్వజ్ఞుడు అనడానికి ఇది మంచి తార్కాణం. రోడాకి కూడా మరింత విశ్వాసం కుదిరింది బాబా ఇలా అడిగేసరికి. అంటే సరోష్ వాళ్ళ కుటుంబంలో పెళ్లికి కూడా వర్షం పడడంతో ఈ వర్షాన్ని మనం ఆశీర్వాదంగా తీసుకోవచ్చా బాబా అని అడిగితే రోడా అలాగే అడిగింది కదా. నా వర్షం పడితే బాబాను విశ్వసిస్తాను ఉంది. అలాగే వర్షం పడింది, బాబాను విశ్వసిస్తోంది. అది మరింత దృఢతరం చేయడం కోసం ఈ సంఘటన మళ్ళీ రిపీట్ అయ్యి బాబా ఆమెను అడగడం, ఆమె బాబాని మరింత విశ్వసించడానికి, ఆయన ప్రేమలో మునకవేయడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే ఆయన సర్వజ్ఞత కూడా రోడాకి అవగతమైంది. ఆ తర్వాత ఆది రోడాలకు మగబిడ్డ పుట్టారు. అతనికి మేర్వాన్ అని పేరు పెట్టమని బాబా చెప్పారు. రోడాకి పురుడు కష్టమవుతుందని డాక్టర్లు అన్నప్పుడు పుట్టిన బిడ్డను బాబాకు అప్పగిస్తానని ఆమె బాబాకు మొక్కుకుంది. చంటి బిడ్డగా ఉన్నప్పుడు మేర్వాను బాబా ఒడిలో ఆడుకున్నాడు. అప్పుడు స్పష్టంగా బాబా నామాన్ని ఉచ్చరించాడు మేర్వాన్. ఇప్పుడు అతను లండన్లో అకౌంటెంట్ కోర్స్ చేస్తున్నాడు. పూర్తిగా బాబాకు అంకితమైపోయాడు. బాబా అతనికి మద్యం సేవించకు, పొగ త్రాగకు, స్త్రీలోలుడు కాకు అని 3 సూచనలు ఇచ్చారు. అప్పుడు ఆది దుబాషు బాబాతో, బాబా మేర్వాన్ ఇప్పటికే నిన్ను వివాహం చేసుకున్నాడు అని చమత్కరించాడు. బాబా మేర్వాన్తో, మీ నాన్న మాట వినకు, పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకో అన్నారు. అంటే వాళ్ళ ఆ పిల్లాడి గురించి బాబా అన్న సందర్భాన్ని గురించి కూడా ఇక్కడ తెలియజేశారు జ్యూస్ గారు. అట్లా అంటే మరి ఇక్కడ కూరగాయల సంగతి రాయలేదండి. అది దీంట్లో రాశారేమో చూద్దాం. అలా సప్లిమెంటరీలో విశ్వాసం ఎలా చూపించాలి అన్నది రోడా ఇన్సిడెంట్ ద్వారా మనకి తెలియజేశారు ఐవిడ్యూస్ గారు. ఇక ఒక రోజున ఇక్కడ జిఎస్ఎన్ మూర్తి గారి గురించి రాస్తున్నారు. ఒక రోజున మూర్తి తన స్నేహితునితో ఒకరింటికి భోజనానికి వెళ్ళాడు. మూర్తితో అతని స్నేహితుడు, మీ మెహర్ బాబా నిజంగా దేవుడైతే ఇవాళ మనం భోజనంలోనికి బెండకాయ కూర, వంకాయ కూర ఉండాలి. అప్పుడే నేను నమ్ముతాను అన్నాడు. స్నేహితుడు బాబా పరిధిలోకి రావట్లేదని బాధపడుతున్నాడు కదా. ఆ ఇన్సిడెంట్ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు. అప్పుడు అతను అన్నట్ట, మీ మెహర్ బాబా నిజంగా దేవుడైతే ఈ భోజనంలోకి బెండకాయ కానీ వంకాయ కూర కానీ ఉంటే కనుక నేను ఆయన నమ్ముతాను. అయితే ఆ సీజన్లో వంకాయలు బెండకాయలు దొరకడం కష్టం. మిత్రుని ఈ కోరిక మూర్తి గారికి విచిత్రంగా తోచింది. ఆశ్చర్యకరంగా వీరు భోజనానికి కూర్చున్నప్పుడు పళ్ళెంలో వంకాయ బెండకాయ కూరలు దర్శనమిచ్చాయి. డాక్టర్ మూర్తి తన వాగ్ధాటితో మిత్రుని నమ్మించలేకపోయినప్పటికీ 2 కూరగాయలు చేయగలిగాయి. అప్పటి నుండి అతని మిత్రునికి బాబా యందు నమ్మకం ఏర్పడింది. అంటే ఎప్పుడు ఎవరికి ఎలా టైం వస్తుంది, అది టైం అండి అంతే. అంటే కూరగాయలే అని రాశారు కానీ ఇక్కడ అప్పుడు ఆయన కృప ప్రసరించింది అతని మీద. బాబా కూడా అంటారు, ఒక అతను తన స్నేహితుని తీసుకొచ్చి, బాబా మేము ప్రతి విషయంలోనూ మీ ఇద్దరం ఆ ఒకేలా ఉంటుంది మా అభిప్రాయం, కానీ నీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అతను అవాయిడ్ చేస్తాడు, అసలు నీ టాపిక్ కూడా వినడు, ఇష్టపడు. అతన్ని కూడా నీ పరిధిలోకి తీసుకొచ్చేస్తే మీ ఇద్దరం కలిసి నీ విషయాలు కూడా మాట్లాడుకుంటాం. అంటే కొంత సమయం నీతో స్పెండ్ చేసినట్టు అవుతుంది కదా ప్రాపంచికంతో, కానీ నీతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం కలుగుతుంది మాకు అంటాడు. బాబా అంటారు, ముందిది చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా అంటారు. ఫస్ట్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా అంటే, అవును బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే బాబా చెప్తారు, అది కాదు, నేను నిన్ను ప్రేమిస్తేనే నువ్వు నన్ను గలుగుతున్నావు, అది గ్రహించు. కాబట్టి మీ స్నేహితుని నేను ఇంకా ప్రేమించలేదు, కాబట్టి అతను నా పరిధిలోకి రాలేడు అని చెప్తారు బాబా. అలాగా ఆ టైము అతనికి అప్పుడు రెడీ అయిందండి. ఇది మనకి అతని ఆ చిన్న కోరిక బావ తీర్చేశాడు అనుకుంటాం మనం, కానీ అదంతా కాదు. టైం వచ్చింది కనుక, ఆత్మ రెడీ అయింది కనుక ప్రభువు ప్రేమ ప్రసరించింది, అతను బాబా ఒడిలోకి రాగలిగాడు. అలాగా మూర్తి గారు ఎంత వాగ్ధాటితో, ఆయన ఎంత అద్భుతంగా స్పీచెస్ ఇస్తారో మనందరికీ తెలుసు. చాలా అద్భుత ధన్యజీవి. ఆయన ఎన్నిసార్లు అంత వాగ్ధాటితో బాబా గురించి చెప్పినా నమ్మని అతను ఈ కూరగాయల వల్ల కలిగింది అతనికి నమ్మకం అని ఇక్కడ రాస్తున్నారు. ఇక మరొక సందర్భంలో బెండకాయ కూర
బాబా కార్యక్రమంలో పాల్గొంది. బొంబాయిలో బాబా సిలు కంబట్ట గారి ఇంటికి భోజనానికి వెళ్లారు. సిలు గారి తల్లి బెండకాయ కూర వండుతోంది. అనుకున్న దానికంటే అతిథులు ఎక్కువ మంది వచ్చారు. కూర సరిపోదు అని ఆమె భావించి బాబాకు చెప్పింది. వంట అయ్యాక కూర గిన్నె తనకు చూపించమన్నారు బాబా. బాబా గరిటెతో కూరను కలిగిపెట్టారు. ఆశ్చర్యకరంగా కూర అందరికీ సరిపోయింది. జవహర్లాల్ నెహ్రూ మరణంతో భారతదేశం చాలా నష్టపడింది. నెహ్రూ అద్వితీయమైన పరిపాలకుడు. నెహ్రూ గొప్ప కర్మయోగి అన్నారు బాబా. ఈ కూరగాయలు నింపడం గురించి కూడా అండి బాబా చెప్తారండి. మనం మనకన్నా కూడా ఆ ఆ ఆ మొత్తం సమస్త దేవతలు ప్రభువుకి సహాయం చేయడం కోసం రెడీగా ఉంటారటండి. ఇక్కడ మెరాకిల్ ఏం కాదు, బాబాయే స్వయంగా చెప్పారు. బాబా మూత పెట్టేసి సైడ్ నుంచి వడ్డించమంటారు. అది ఎంతమందికి వడ్డించినా కూర ఒకసారి, ఇది అన్నం కూడా అలాగే అవుతుంది. 10 మందికని వండితే సహవాసంలో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేయమంటారు బాబా. అడిలిపోతారు. బాబా వచ్చి ఒకసారి వంటిట్లో భోజనం దగ్గర ఒకసారి చూసి అన్నిటి మీద మూతలు పెట్టేసి సైడ్ నుంచి గరిటె తీసి వడ్డించమంటారన్నమాట. అలా వడ్డనైపోతుంది. వాళ్ళు తినేస్తారు. ఇంకో 10 మందికి అన్నం సరిపోయేంత అన్నం ఉంటుంది. ఆశ్చర్యపోతారు. అప్పుడు అడుగుతారు, ఇది మెరాకిల్ కాదా అంటే, కాదు అంటారు బాబా. మీకన్నా కూడా దేవతలందరూ కూడా ప్రభువుకి సహాయం చెయ్యాలని రెడీగా ఉంటారట. వాళ్ళందరూ కూడా ఇవి నింపుతూ ఉంటారు అని చెప్పి బాబా ఒక సందర్భంలో చెప్పిన సంఘటన కూడా మనకు తెలుసు. ప్రభు చరిత్రలోనే ఎక్కడో చదివాను నేను. అంటే ఒక మానవులే కాదండి, అన్ని లోకాలలో ఉన్న ఆత్మలన్నీ కూడా ప్రభువుకి సహాయం ఏ రకంగా మన చేత ప్రభువు సహాయం చేయించుకుంటాడు అని రెడీగా ఉంటారన్నమాట. అలాంటప్పుడు వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాడు తండ్రి. అలాగే ఇక్కడ బెండకాయ కూర తక్కువైనా కూడా అది అలా ప్ర అక్షయమైపోవడానికి కారణం కూడా వాళ్ళ యొక్క ఆ ఉమ్, బాబాకి వాళ్ళు చేసిన, అంటే వాళ్ళు ఎదురు చూస్తున్న హెల్ప్కి బాబా ఇచ్చిన ఆశీస్సులు అన్నమాట. దీని గురించి కూడా ఉందండి ఎక్కడో, అది చూసి నేను మరొకసారి మళ్ళీ చదువుకుందాం. ఇక జవహర్లాల్ నెహ్రూ గురించి బాబా చెప్తున్నారు. భారతదేశం చాలా నష్టపోయింది. అతను చాలా మంచి పరిపాలకుడు, కర్మయోగి అని కూడా బాబా నెహ్రూ గురించి చెప్పారు. 1964 సంవత్సరం చాలా గడ్డుగా ఉంటుందని బాబా చెప్పారు. నిజంగా అలానే జరిగింది. ప్రజలలో నీతి ధర్మాలు తగ్గిపోయాయి. బాల హత్యలు పెరిగిపోయాయి. వేలాది మంది బాలలు తమ తల్లిదండ్రుల చేతుల్లోనే హత్యగావింపబడ్డారు. వారు తల్లిదండ్రులు అనిపించుకోదగరు. న్యూయార్క్ నడివీధిలో ఒక యువతి దారుణంగా హత్య చేయబడింది. 20 కత్తిపోట్లకు గురైంది. ఆమె అరుపులు ఎవరూ పట్టించుకోలేదు. సమాజం ఇలా తయారైంది. అంటే 64లోనే అలా ఉందంటే ఇప్పుడు ఇలా ఉందనుకో ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అనుకోవడానికి ఆశ్చర్యంగా అనిపించదు. 64లోనే అలా ఉంది అంటే. న్యూయార్క్లోని జెన్ హెన్స్ కి మరికొందరు ఔత్సాహిక కార్యకర్తల సహకారంతో న్యూయార్క్ ప్రపంచ మేళలో బాబా స్టాలు నిర్వహించారు. వేలాది మంది సందర్శకులు బాబా జీవిత విశేషాలు, సందేశాల కరపత్రాలు పంచారు. బాబాయే స్వయంగా ఆ కార్యక్రమం నిర్వహించుకున్నారని జెన్ భావించింది. మెహర్ బాబా వారి విశ్వ సందేశ కరపత్రాలు విరివిగా పంచిపెట్టారు. కొందరు వాటిని నిర్లక్ష్యంగా పడజేసేవారు. అది చూసి జిన్నికి బాధ కలిగింది. అందమైన ఫోటోలు, సందేశాలు నిర్లక్ష్యంగా వదిలేసేవారు. ఆమె మనసులో అదే విషయం బాబాకు విన్నవించుకుంది. ఆ తర్వాత కొద్దిసేపట్లో ఇద్దరు స్త్రీలు చేతిలో 2 కాగితం ముక్కలతో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. అది రిలిజియన్ ఆఫ్ లైఫ్ అనే బాబా సందేశం. ఆ 2 కాగితం ముక్కలను వారు మొదటి అంతస్తులో నేల మీద చూసి చదివి ఆకర్షితులై మరింత సమాచారం కోసం మా స్టాలుకు వచ్చారు. అంటే అవసరమైన వారికి బాబా సందేశం అందింది. ఆ విధంగా బాబా జిన్ ఆవేదనను ఊరటనిచ్చారు. అందుకే బాబా అంటారు, అన్ని చోట్ల విత్తనాలు వేసినా కూడా మొలకెత్తవు అని. అంటే ఒక సిమెంటు గచ్చు మీద కూడా విత్తనాలు వేసేసామండి, అవి మొలకెత్తవు. బాబా అందుకే అంటారు, ప్రిపేర్ అవ్వాలి ఆత్మ. అప్పుడే అది వినడానికి ఇష్టపడుతుంది, మనం చెప్పడానికి టైం కుదురుతుంది. మనం వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అందుకే బాబా చెప్తారు, బలవంతంగా నా పుస్తకాలు, నా సందేశాలు వినిపించొద్దు, ముందు మీరు సజీవ సందేశంగా మారండి అనడానికి కూడా గల కారణం అదే. పాప జిన్ అభిప్రాయం ఏంటి, అందరికీ బాబా ఫోటోలు సందేశాలు తెలియజేద్దామని. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేశారు. అతను బాధపడుతుంటే అతను బాధపడకూడదని ఒక ఈ చిన్న సంఘటన ద్వారా మళ్ళీ అతను శాంతన చేకూర్చేలా
బాబా చేశారు. అంటే వాళ్ళెవరో పరిచయం లేని వాళ్ళు, వాళ్ళ అంతస్తులో కింద బాబా పేపర్స్ చూసి చదివి ఆకర్షితులై ఆ స్టాల్‌కి రావడం వల్ల జిన్ ఆవేదనకి కొంత ఊరటనిచ్చింది అని రాస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు యువకులు, కాలేజీ విద్యార్థులు ఎల్ఎస్‌డి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనికంతటికీ మూల కారణం తిమోతి లీరీ అనేవాడు. జీవితంపై విసుగు చెంది యథార్థ సత్యాలకు దూరంగా పారిపోవాలనే క్రమంలో అనేక మంది యువకులు మాదక ద్రవ్యాల మత్తులో పడిపోతున్నారు. దేవుడనేవాడు ఉన్నాడా అనే సందేహం వారిని పీడిస్తోంది. అటువంటి వారికి సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఈ విధంగా మత్తుమందులకు అలవాటైన వందలాది యువకులతో బాబాకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను బాబా నాకు పంపించారు. అనేక మంది యువకులు మా సూఫీ సెంటర్ని సందర్శించారు. ఈ విషయం మీద బాబా ఇచ్చిన వివరణలు వారికి తెలియజేశాను. ఆ వివరణలన్నీ గాడ్ ఇన్ ఏ పిల్ అంటే మాత్రలో దేవుడు అనే పుస్తక రూపంలో ప్రచురించారు. మాత్రలో దేవుడు దొరికితే అతడు దేవుడు కానేరదు అన్నది అక్కడ రాశారట. విద్యార్థులు మందులకు బస్సులైతే దేశం మేధోపరమైన సంపదను కోల్పోతుంది అన్నారు బాబా. మత్తుమందు వలన కలిగే అనుభవాలకు బానిసలైపోతారు. దైవానుభవంతో పోల్చితే అట్టి అనుభవాలు తాత్కాలికమైనవే. ఇక్కడ సప్లిమెంటరీలో రాశారండి, అది కూడా చదువుకోండి. ఏం రాస్తున్నారంటే కళలకు అయ్యా ఎల్ఎస్డి మందుల వాడకం విరివిగా ఉన్న రోజుల్లో ద సైకిడిలిక్ రివ్యూ పత్రికా సంపాదకునికి నేను నా అహంకారాన్ని అధిగమించాను కానీ అహంకార తత్వాన్ని కాదు, మీరేదైనా సూచన ఇవ్వగలరా అని రాశాను. దానికి జవాబుగా అతను ఆల్ అండ్ ఎవ్రీథింగ్ పుస్తకాన్ని పరిశీలించమని చెబుతూ సత్యత్వం ఒక రూపంగానే అనుభవింపబడుతుంది కానీ భావనగా మాత్రం కాదు. ఆ భావన ఎంత గొప్పదైనప్పటికీ అది అనుభవం కాదు. అక్కడ మాయ చోటు మారుతుందే కాని తొలగించబడదు అని రాశారు. బాబా కూడా ఏమంటారంటే నేను ఉన్నాను, నీవు ఉన్నావు. బిందువైన నీవు సింధువైన నాలో కలిసిపో. అప్పుడు నీ నిజస్థితి అయిన సింధువుగా మారిపోతావు. మనమందరం కూడా పరమాత్మ నుండి విడివడిన ఆత్మలం కనుక మనం ఏంటి విడిపోవడం వలన నేనుగా ఉండిపోతున్నాం. అంటే నేను ఒక బిందువు, నువ్వు ఒక బిందువు, అంటే నా ఆత్మ నీ ఆత్మ అంటే విడివిడిగా అలా విడివిడిగా మనమందరం వేరైపోయాం. కానీ మనందరం కలిసి పరమాత్మలో కలిస్తే ఏమవుతుంది? మనందరం ప్రేమ సముద్రంలోని వాళ్ళమే కదా! బిందువులన్నీ కలిస్తే మళ్ళీ సముద్రమే కదా ఉంటుంది. అప్పుడు బిందువులు నేను అనడానికి ఉండదు. అలాగే మనం ఆత్మ పరమాత్మలో కలిసిపోతే గనక ఉన్నది పరమాత్మ ఒక్కడే అని అప్పుడు మనకి అవగతమవుతుందన్నమాట. అది బాబా చెప్తున్నారు. ఇక్కడ ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఆల్ ఇన్ ఎవ్రీథింగ్ పుస్తకంలో సత్యత్వం ఒక రూపంగానే అనుభవింపబడుతుంది. కానీ భావనగా మాత్రం కాదు. భావన ఏమవుతుంది? వచ్చి వెళ్ళిపోతుంది అది. ఒక చోట ఉండి మళ్ళీ ఇంకో చోటికి మారిపోతూ ఉంటుంది. కానీ అనుభూతి అలా కాదండి. అనుభూతి ఎప్పుడు శాశ్వతంగా. అందుకే బాబా ఫోన్‌లోకి రాకపోయినా బాబాని చూసిన కొంతమంది ఔటర్స్ బాబా ఫోటోస్ చూసినా, సెంటర్‌కొచ్చినా, ఒకవేళ బాబా లవర్స్ ఇంటికొచ్చినా, "ఈయన్ని బలానా చోట కలిసామండి. బలానా చోట ఈయన సహవాసంలో చూసాము. ఎంత అద్భుత దివ్య మంగళ స్వరూపం ఈయనది. ఆయన సాన్నిధ్యంలో చాలా బావుంది" అని చెప్తారు. కానీ బాబా ఫోన్‌లోకి రాకపోయినా వాళ్ళకంత అద్భుతమైన అనుభూతి. బాబా ప్రతి ఆత్మని అట్లా అనుభూతితో నింపేశారు. అందుకే బాబా నా నా వర్కు 100% పూర్తయింది అనడానికి కారణం ఏంటంటే, ఆయన ఆల్రెడీ విత్తనాలు నాటేశారు. వాటికి నీళ్లు పోసి మొక్కలుగా అవ్వవలసిన పెద్ద వృక్షాలుగా మారవలసిన బాధ్యత మనది. అది అందిపుచ్చుకుంటే మన అదృష్టవంతులం. అందిపుచ్చుకోలేకపోతే నెక్స్ట్ జన్మకి పాస్ ఆన్ అవ్వడం. ఇలా ఉండిపోతుంది జీవితం. కాబట్టి ఇక్కడ ఆయన కూడా అంటుంది ఏంటంటే, అక్కడ మాయ చోటు మారుతుందే తప్ప తొలగింపబడదు. అంటే భావనలతో కాకుండా అనుభూతితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. బిందువైన నీవు సింధువైన నాలో కలిసిపో అంటే, ఆ పరమాత్మలో కలిసిపోయే వరకు ఆయనతో ఉంటే కనుక అందుకే అధికారికంగా చిట్ట చివరి వరకు మూడో ప్రార్థన మనకి గుర్తుకొస్తుందండి. ఇలా అద్భుతంగా ప్రభువు చెప్పిన ఈ అంశంతో మనం ఈరోజు ఇక్కడితో ఆపుకుందామండి. రేపు మళ్ళీ కొనసాగిద్దాం. రేపు కొన్ని ఆన్‌లైన్‌లో సహవాస కాకినాడలో ఉండడం వల్ల
రేపు క్లాస్ ఉండదండి. మళ్ళీ ఎల్లుండు అంటే బుధవారం కదా, లక్ష్మీవారం మళ్ళీ మనం మెహర్ దర్బార్లో కలుద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పుష్పలత గారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की మెహరా మనోహరా మనిజ సహోదరా హారతి గుణమాది గురు మహారతి గుణమాది గురు మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణమాది గురు మహారతి గుణమాది గురు ఆది గురుడము ఆది గురుడము ఆది శక్తివి అవతారుడవు మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణమాది గురు మహారతి గుణమాది గురు ఏ విధి నిన్ను ప్రేమించెను ఏ విధి నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణమాది గురు మహారతి గుణమాది గురు ఏరుచు ఏరుచే గణని ఏరుచు ఏరుచే గణని ఆరుచి గణని మముని సేవలో ఆరుచి గణని మముని సేవలో మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణమాది గురు మహారతి గుణమాది గురు మండలిని కేటు అర్పణమైరో మండలిని కేటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణమాది గురు మహారతి గుణమాది గురు అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికి జై బాబా. రజని గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. పుష్పలత గారు అందరికీ జై బాబా అండి. మళ్ళీ లక్ష్మీవారం కలుద్దాం. జై బాబా. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా అండి. అందరికి జై జై బాబా బాబా. అండి. అందరికి జై మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అందరికి జై బాబా. ఎందుకో ఓపెన్ అవట్లేదు.